కోడగాకరకాయ సెకండ్ టైం వేట. ఒకసారి ఎట్లున్నాయో ఇగో చిన్న ఇది చిన్న చెట్టు ఎట్లున్నాయో చూడు ఒకసారి. ఇగో ఇక్కడ కింద చూడు ఇగో ఎట్లుంది. పెద్ద పెద్ద ఆ రోజు వచ్చినప్పుడు అంటే ఇవన్నీ చిన్న చిన్న పిందెలు కానీ ఇగో లడ్డుకి లడ్డు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 డొప్పలు ఇవి కలిపి ఎన్ని అవుతాయిరా? సో ఇగో మొత్తానికి అయితే మళ్ళీ వచ్చినాం ఇదే ఏరియాకి. ఈసారి అరుణ్ గాడు, అజయ్, బన్నీ గాడు, నేను 4 వచ్చినాం. ఇక మళ్ళీ ఈ నుంచే కొబ్బరికాయ కొట్టి మొదలు పెడదాం అన్నాడు బన్నీ గాడు. ఈ చెట్టు కాడికి వచ్చినాం. కొబ్బరికాయ మర్చిపోయినాక అర్రే మరి కొబ్బరికాయ మర్చిపోయినందుకు దొరుకుతాయో దొరకవు. ఏంద్రా కొద్దిగా ఆరిపోయినట్టు అయింది పాప చెట్టు. ఏరా పెద్దది అత్తగతనే పెద్దది. ఎవరన్నా ఒక్కరు తెంపురా రే బోని బోని అంటే మొత్తం చిన్నది ఇటు తిట్టదారని కానీ దొరకకపోతే చూడు. ఇగో గిడి చూడు ఒకసారి. ఇగో 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 చూడు ఒక్కటి. ఇగో వాడు రాలే మరి పట్టని దొరికితే వాటి లోపల ఉంది ఇంకోటి. గట్లా కాయలు ఉండులా కానీ ఒక్కడే కాయలు లేకపోతే తిట్టపోదురు పొల్లు పొల్లు. అజయ్ తెంపిండి పో మొత్తానికి పెద్ద పోయా అమ్మాయ అందరికి ఆడిపోతాయి కూర మనం ఒక్కటికే చెట్లని గుంజద్దు అంతే ఫ్రెండ్స్. ఇదే రూటు. ఇక మనం ఆ ఫస్ట్ చెట్టు తెంపుకున్నాక ఇగో ఇదే ఈ చిలకల కెళ్ళిలో ఏడరా కాయలు కవర్ తెచ్చుడు మర్చిపోయినాం. ఇక మా పని చూడు ఇక ఇది టేక్టాకులతో డొప్ప కుడతాను. అలా ఇట్లా డొప్ప అయితే అలా కాకరాయలు అవుతాయి. అంటే మేము చిన్నప్పటి నుంచి అంతే ఎక్కువ శాతం ఇక ఈ డొప్పలనే పట్టుకపోదాం కాకరాయలు. ఇక ఇప్పుడు కవర్లు అవి ఇవన్నీ కొద్దిగా రిస్క్ లేకుండా కవర్ పట్టుకొచ్చు. ఇగో గిట్ల ఎత్తారు ఇట్లా 50 రూపాయలు ఇవన్నీ ఇట్లా డొప్పలల్లో ఇక నింపుకపోయి చిన్న చిన్న డొప్పలు తిరిగి తయారు చేసి ఆ డొప్పలల్లో కొన్ని పెట్టి 50 రూపాయలు 100 రూపాయలు అని రోడ్డు పొంటి అమ్మేటోళ్ళం. చిన్నప్పుడు రోజులు వేరే. ఇప్పుడు అమ్ముకుందామా అంత సీన్ లేదు. కూరకు కావాలి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూరకు, పెళ్లి కాకముందేమో అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి 20 రూపాయలు వస్తాయి తమసా తాగచ్చు అని అట్లుంటది. చాలా ఇక గిడిపోదా గిళ్ళకి పోతే పట్టని దొరుకుతాయి. ఈ చెలకలు వచ్చినారంటే అవతలకి వెళ్తాం. బాగుందిరా ఇలా పెద్ద ముందే చెప్తాను. ఇక చూస్తారా నిజంగా అబద్ధం కాదు. ఇగో గిడ పొట్టుంది. సరేవా ఆడు చూడ ఆడు ఎట్లా పోతాడా ఆడు చూడు ఆడు ఎట్లా పోతాడో ఒవ్వనికి లేదు సీతయ్య. మనం మొన్న వచ్చిన దాంట్లో ఈడ పెద్ద చెట్టు ఉండేది గిట్లా చెట్టు కొమ్మలకు తెంపినాం. ఆల్రెడీ ఎవరు వచ్చారు ఇలా ప్లాన్ మొత్తం నాశనం అయింది. పో తెంపేసారు ఆకులు ఏంది కొమ్మలు ఇరిసిరు డొప్పలు చుట్టిర్రు. చిన్న చిన్న ఇడిచి పెట్టిపోయారు. తెంపి మరి ఏదో కూర మందం ఏ గంత చిన్న మినిమం గింత ఉంటాయి కదా కానీ గంత చిన్న ఒకసారి ఎట్లున్నాయో. ఇగో చిన్న ఇది చిన్న చెట్టు ఎట్లున్నాయో చూడు ఒకసారి. ఇగో ఇక్కడ కింద చూడు. ఇగో ఎట్లుంది ఇక్కడ ఈ చెట్టు. ఇగో బండకు వారుకుంటది ఇట్లా. మనం పోయినసారి ఇగో ఈ చెట్టు అదే పోయినసారి మనకు దొరికినాయి. ఈడ చిన్న పిందెలు ఇవి 6 తెంపినాం మనం ఈడ. ఇగో ఫ్రెండ్స్ ఏ సగం కాదు 10% కూడా కాలే. కింద వారిన చెట్టు ఎక్కుతాడు కదా ఫ్రెండ్స్. మొత్తం చెట్ల పండు చిన్న చిన్న చెట్లే. ఇగో ఒక్కటే చిన్న తీగగానే ఒకటే కాయ కాసింది. బండ పొంటి వారింది మొత్తం. బండ పొంటి వారింది. నీ కాలు కింద ఉంటుంది చిన్న ఉంది కానీ అది. ఇగో ఇంకోటి గీడు ఉందిరా. మొత్తం నింపుకుపోవాలి ఇలా. ఈ గడ్డిలో కూడా కలిసిపోయినాయి చెట్లు ఫ్రెండ్స్. ఈడ చూడు ఇగో ఎట్లున్నాయో పెద్ద పెద్ద. ఆ రోజు వచ్చినప్పుడు అంటే ఇవన్నీ చిన్న చిన్న పిందెలు కానీ ఇగో లడ్డుకి లడ్డు ఉన్నాయి.
ఒకటి దొరికిందా? రెండు ఇగో రెండు ఇంకుంటే మెల్లె చూస్తే ఇక్కడ చిన్నది ఉంది పిందే కానీ ఇట్లా వారుకుంది తీగ. ఈ పొరకలకి వెళ్ళి వాడు పోవాలి ఇట్లా వాడి అనుకునేది జరిగింది. ఆల్రెడీ ఎవరు వచ్చినట్టున్నారు, అందుకే మొత్తం ఏం చెప్పలేదా, అందరూ సరిగా తెంపరు, తీగని గుంజేస్తారు. ఏడు గివే దొరికినాయి. అంతకుముందు అయితే ఏం లేకున్నా ఇళ్ళనే పోను కిలో దాకా వెళ్ళినాయి. ఒక అర్ధ కిలో అయితే అంతే, పావు కిలో దగ్గర పావు కిలో అయితే అంతే, పావు కిలో కొద్దిగా ఎక్కువ అయింది. ఈ సెలక మొత్తం లెంకితే ఆ రోజు పోను కిలో దాకా దొరికినాయి. చెట్లు బాగున్నాయి, మొత్తం తెంపిరు, గుంజి పడేసారు. ఏం చెప్తాం కొద్దిమందికి అంతే, చెట్టు నలగకుండా ఇట్లా తెంపాలి కాయల్ని. ఇక దొరకలే గిల్ల. ఇక ఈ చిలకలు ఇంకా ఆ రోజు చూపించిన తోవా, ఇగో ఈ తోవా ఆ చిలకలో మనం లెంకినాము. ఇప్పుడు ఈ చిలకలు ఎంకాలి చాలు. మనం పెద్ద చెట్టు దీనికైతే బాగా దొరికిండే, మరి దీనికి కూడా మొత్తం తెంపి వాడేసిండా ఏం చేసిండా చూడాలి. ఇలా ఇంకా ఖచ్చితంగా దొరుకుతాయి. ఇలా చూడు పట్టుకుంటే మళ్ళీ వాళ్ళు తెంపాలి. ఇగోరి ఫ్రెండ్స్, ఇగోరి దీనికైతే ఖచ్చితంగా ఉంటాయి. ఆడెంత తెంపినా కానీ ఖచ్చితంగా దొరుకుతాయి దీనికి. కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి, సైజు చిన్న ఉన్నాయి. అవి మీదికంటరా, మీదికంట కనబడతాయి. ముళ్ళ చెట్టు ఉన్నట్టుంది. ముళ్ళ చెట్టు కాదురా, మొత్తం కాకరాయ చెట్టు. ఇది ఉన్నాయా? ఇగో ఈడ ఒకటి ఉంది. ఇగో ఉంటాయి ఇలా బాగానే ఉంటాయి. ఇట్లా కిందికి తొంగి చూస్తే ఆ వాళ్ళ లోపల ఒకటి ఉంది. ఇక్కడ ఇంత ఉంది గిడేనా ఉండేరా. మొన్న వచ్చినప్పుడు ఏం లేకున్నా ఇక్కడ ఒక పావు కిలో అన్నీ దొరికినాయి. ఈసారి వస్తే మొత్తం ఆల్రెడీ ఎవరో తెంపారు. చెట్టు మంచిగానే ఉంది, కానీ మొత్తం కాయలన్నీ తెంపేసిరు ఎవరు. ఒక 10-20 దొరికినాయి అంతే. ఆ రోజు అయితే బొచ్చుడు దొరికినాయి మళ్ళీ పెద్ద పెద్దవి. ఇలా వేస్ట్ అయిపోయింది కంపెనీ. ఆడ ఒక చెట్టు ఉంటుంది, మరి ఆడ ఉన్నాయో మరి ఆడ కూడా తెంపారు. ఆడైతే పెద్ద దొరకలే మొన్న. ఆ చిలక కా నుంచి ఈడ మనం పోయినసారి అయితే ఇక్కడ పెద్దవి దొరికినాయి. మరి ఈసారి ఆడలే ఆల్రెడీ తెంపారు అంటాడు పని. ఆడు మొగది కాదు, ఉన్నాయి అన్నీ ఉన్నాయి, ఇలా మిక్స్ ఉన్నాయి. ఆమని చేసారుగా ఆడ చెట్టు కూడా ఉందిరా, ఇలా ఉంటాయి చూడాలి లోపల పెద్ద. మరి పోయినసారి అయితే పెద్ద దొరికే. ఈడ కూడా దొరికిండే అన్నీ నాశనం. చూడరా అది ఆడ గిన్నె దొరికినాయి మొన్న పెద్ద చూసిరు మొత్తం. ఇది పోయినసారి పెద్ద దొరికినాయి, రెండు కాడికి పెద్దవి ఉంటాయి. ఇలా పోయినసారి అంటే మొన్న వారం కింద. ఇగో చూడరు ఫ్రెండ్స్ ఎట్లుంది. ఇగో అరే ఇగో గిట్లుంటాయి దొరికితే. ఇగో ఆడి చెట్టు రెండు ఉంటాయి కంపల్సరీ. అది నాకు తెలిసి అనుకో కనవాళ్ళే నట్టుందిరా, అందుకే దాని తెంపిరుగా. ఇక్కడ దాకా ఎక్కింది చెట్టు కానీ మొత్తానికి అయితే ఈ చిలక మొత్తం తిరిగితే ఈసారి ఎక్కువ దొరుకుతాయి కావచ్చు అనుకున్నా. అంత అట్టిది డొల్ అయింది చూద్దురా. అంటే ఫస్ట్ ఎవరైతే మంచిగా తెంపుతారో అంటే అలా చేస్తాం అంటే అట్లా అంటారు కానీ అంత అట్టిదే కాయలేంది మనం ఏం చేస్తాం. ఓడోడు తెంపుకోపోతే చూద్దాం రా ఎన్ని దొరికాయి చూపిస్తాను ఫ్రెండ్స్. 2 డొప్పలు ఇవి కలిపి ఎన్ని అవుతాయిరా? అర్ధ కిలోన్నర ఉంటుందిరా. 3 కిలో అయితే కావచ్చు అంతే, 3 కిలో అయితే అనుకుంటా. చూడటానికి బాగా కనబడుతున్నాయి కానీ 4 కిలో అయితే. అర్ధ కిలోకి ఎక్కువ, 4 కిలోకి తక్కువ. 4 కిలో మా అయితే కాదు. అవి చూడటానికి బాగా అనిపించినా అవి 4 కిలో అయితే అంతే. ఇంకొక అర్ధ కిలో అయితే ఇక 2 కిలోలు అయినా మంచిగా అర్ధ కిలో అవుతాయి. మంచిగా సరే పావు కిలో వచ్చినా కానీ కూర మందం సెట్టు. ఇంకా వేరే చిలకకి పారే నాశనం చేసారు ఇక్కడ అంతా. అయితే లేదు సరే. ఇగో ఈ జామ తోటలా ఇక చూపిస్తే ఇప్పుడు ఎంత మస్తు ఉందంటే, ఒక రూమ్ ఉంది ఇక్కడ చుట్టూ జామ తోట. ఇక ఇక్కడ ఒక రూము చూపిస్తా, మస్తు అంటే మస్తు ఉంది చూడు. చూడడానికి బల్లలు దావతికి సిట్టింగ్కి నెంబర్ ఉంటుంది. ఇక చుట్టూ జామ తోట, ఇది మొత్తం జామ తోట. ఇగో ఇక్కడ మొత్తం రూము, మంచము, బల్లలు. ఇగో ఇవేమో డిజైనింగ్ మంచి చెట్లు, పూల చెట్లు, మందార చెట్లు. ఇగో జోరు అంటే జోరు ఉంది. గెస్ట్ హౌస్ తీరా, చిన్న గెస్ట్ హౌస్ తీరా, మస్తు ఉంది. అరే కంకులు చెప్ప తెంపు రోజు అని చూస్తారు. మళ్ళీ గిడ గిడ తాగుతున్నాడు.
కంకులు దొంగతా అని చేస్తావు ఈ బల కొడతారు రా కంకులు అద్దే అద్దురాడు పో అదా కంకులు అయినా అరే తాత చూసిండు ఏ దూరం పోరు మా కంకులు దక్కనియరు అడ్లు బిడ్లు అన్ని ఎత్తుకపోతారు ఈడు ఏ కట్టెలు బిట్టెలు అని పొల్లు పొల్లు తిడతాడు తాత తాత నీ కంకు ఒక్కటి కూడా ముట్టం పో నీ కంకి ఇక నువ్వు అన్నందుకేనా ఈ చెరకల వాడికి అద్దె ఇళ్ళకి అడిగి వచ్చుర్రా ఆడొకటి అట్ట అట్ట మరి ఏం చేద్దాం పోన్రా ఒక్కటి అన్న ఒక్కటి ఇది నాకు నుండు ఇంకోటి అజయ్ ఒకడ అవుదా అది ఇది చూడు ఫ్రెండ్స్ ప్యూర్ బ్లాక్ అక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఆల్రెడీ మనకన్నా ఉసరుగాడు కూడా వచ్చేసిండు తెంపుకొని పీకిర్రు పావుకిల షెట్ అక్కడ వెళ్ళేటట్లేవు ఇలా ఇవి నాలుగే దొరికినాయి సో ఇగో మొత్తానికైతే ఈ చిలకల అసలే పాయది లేదు ఇగో ఇవి 4 అజయ్ చేతుల 4 ఆ చేతుల ఆకు మొత్తం చిలక అంటే ఊరికి ఇండ్లకి దగ్గర ఉంది కాబట్టి ఎంతోమంది పొరాలు అందరు వచ్చారు అని ఒక పీకిరు ఇంకా మేము పురుగు పట్టింది వాళ్ళకు ఇంకా ఆడ తాతున్నాడు ఏడ పొట్టు తిరుగుతాడు మెల్లె నానబెట్టి జోకులు చేసి వీళ్ళు చూస్తే మిగిలిన 4 పోయి కథ కలిపోయింది వీళ్ళు వాళ్ళని చూస్తే ఇప్పుడు వాళ్ళని చూస్తే పేరుకు మేమే తెంపినాం అన్నట్టు అని అరే ఒవ్వలు చూడకముందు చక్కగా వీకుదాం పరా మళ్ళీ అన్ని మనమే తెంపినాం అనుకుంటూ డోల్లా ఇడేం లేవు మొత్తానికైతే గిన్ని దొరికినాయి ఫ్రెండ్స్ కాకరాయలు ఇక తాటిపల్లి బైపాస్ పొంటి కూడా పోయినాం అటు పోతే ఒక్కటి కూడా దొరకలే ఇగో మనలు కొబ్బరి బొండాలు కాకరాయలు ఉన్నాయి ఇవి మనం పద్ధతి ప్రకారంగా కొలిచి ఓలియాలకి ఇచ్చేద్దాం ఇక అరుణ్ గారు బందే అరుణ్ గారి పాలు క్యాన్సల్ అటు రాలే తాటిపల్లితో ఓకే ఆయనకి ఫోన్ చేసి థమ్స్అప్ పంపిస్తాం ముగ్గురు తరపుని ఎందుకంటే అవి సరిపోవు ఇవే దివ్య అయ్యో కాకరాయలు మొత్తం ఇవని కదా కూర అండేసి వాళ్ళకి మంచిగా కూర పోసి చప్పుడట మొన్నటి కంటే సగం వచ్చినాయి కారా మనం సగం అంతే అప్పుడు అర్ధ కిలోల సగం ఇక కొలత కొద్ది ఒవ్వరికి ఒక కాకరకాయ తక్కువ రాదు వాళ్ళకి ఎక్కువ రాదు బరాబర్ రావాలి సమానత్వం మర్యాద అంటే మర్యాద సమానత్వం ఉండాలి మర్యాద జోకుదాం పా సో ఫ్రెండ్స్ ఇగో ఇది చికెన్ సెంటర్ కానీ తెచ్చింది కాకరకాయలు పనికి వస్తుంది మరి ఏంటాం ఇది నాకు నార్మల్గా మంచిగా కనబడుతుంది మీకు ఫోన్లో ఇట్లా అచ్చుకుంటూ పోయినట్టు అనిపిస్తుంది ఇక నార్మల్గా స్టేటే ఉంది అన్ని 0 ఇప్పుడు ముగ్గురికి సమానంగా చేయాలి ఇప్పుడు 285 గ్రాములు అంటే పావు కిలో కొద్దిగా పావు కిలో 250 అంటే 35 గ్రాములు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇక 285 ఇది 285 ఇది 285 సో ఇక మనిషికి పావు కిలో కంటే కొద్దిగా ఎక్కువ వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన బోడగాకరకాయ సెకండ్ టైం వేట సో ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేసుకోరి థ్యాంక్ యూ బాయ్ బాయ్